Hello everyone, welcome to BTech Life. Now let us discuss B trees. A B tree is a self-balancing multi-way search tree that stores data in sorted order and allows searching, insertion and deletion operations in logarithmic time. మల్టీవే సర్చ్ ట్రీ యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ని మనం బీ ట్రీ అంటాం. సో లార్జ్ డేటాబేసెస్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ని ఫాస్ట్గా సెర్చ్ చేయడానికి బీ ట్రీస్ యూజ్ చేస్తాం. And B trees are designed to work efficiently on storage devices such as disk and are widely used in database systems and file systems. సో డేటాబేస్ సిస్టమ్స్ మరియు ఫైల్ సిస్టమ్స్లో B trees చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తాం. ఇందులో సర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్ ఆపరేషన్స్ కూడా చేస్తాం. నెక్స్ట్ డెఫినేషన్. సో డెఫినేషన్ వచ్చేసి ఏ బీ ట్రీ ఈజ్ ఎ బ్యాలెన్సింగ్ మల్టీవే సెర్చ్ ట్రీ ఇన్ విచ్ ఈచ్ నోడ్ కెన్ కంటైన్ మల్టిపుల్ కీస్ అండ్ మల్టిపుల్ చైల్డ్ పాయింటర్స్ వైల్ మెయింటైనింగ్ ఆల్ లీవ్స్ ఎట్ ద సేమ్ లెవెల్. సో సింపుల్గా చెప్పాలంటే బీ ట్రీ అనేది బ్యాలెన్స్డ్ మల్టీవే సెర్చ్ ట్రీ. ఇందులో మల్టిపుల్ కీస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటాయి. అలాగే అన్ని లీఫ్ నోడ్స్ కూడా సేమ్ లెవెల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ బీ ట్రీ. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే 30 బిలో నెంబర్స్ 10 20 కాబట్టి ఫస్ట్ చైల్డ్లోకి ఉన్నాయి. అండ్ 40 50 మిడిల్ ఆఫ్ 30 60 కాబట్టి మిడిల్ చైల్డ్లో ఉన్నాయి. అండ్ 60 లాస్ట్ చైల్డ్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే కీస్ లెస్ దెన్ 30 ఆర్ సార్టెడ్ ఇన్ ఫస్ట్ చైల్డ్, కీస్ బిట్వీన్ 30 and 60 ఆర్ సార్టెడ్ ఇన్ సెకండ్ చైల్డ్, అండ్ కీస్ గ్రేటర్ దెన్ 60 ఆర్ సార్టెడ్ ఇన్ ద థర్డ్ చైల్డ్. సో నోడ్లో ఉన్న వాల్యూస్ బౌండరీస్ లాగా వర్క్ చేస్తాయి. 30 కన్నా తక్కువ వాల్యూస్ ఎక్కడ వెళ్తాయి? లెఫ్ట్ సైడ్లోకి వెళ్తాయి. 30 నుండి 60 మధ్యలోవి మిడిల్ చైల్డ్, అండ్ 60 కన్నా తక్కువ వాల్యూస్ రైట్ సైడ్లోకి వెళ్తాయి. నీడ్ ఫర్ బీ ట్రీస్. సో ఇన్ బీ ట్రీస్ binary search tree, height may become large and searching becomes slower. Large databases are difficult to manage. B tree reduces tree height and improving searching efficiency. సో బిఎస్టీలో ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే హైట్ అనేది పెరిగిపోతుంది. హైట్ పెరిగితే సర్చింగ్ కూడా స్లో అవుతుంది. సో బీ ట్రీలో ఒక్క నోడ్లో ఎక్కువ వాల్యూస్ ఉంటాయి కాబట్టి హైట్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ బీ ట్రీస్. All leaves are at the same level. Keys in a node are stored in sorted order. A node may contain multiple keys. A node may have multiple children. Tree always remains balanced and searching, insertion, deletion are efficient. సో ఎగ్జామ్లో ప్రాపర్టీస్ కంపల్సరీ రాయాలి. లీఫ్ నోట్స్ సేమ్ లెవెల్లో ఉంటాయి. కీస్ సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. మల్టిపుల్ కీస్ స్టోర్ చేస్తుంది అండ్ మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటాయి. ట్రీ ఆల్వేస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ బీ ట్రీ. సో ద ఆర్డర్ ఆఫ్ బీ ట్రీ ఈజ్ ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎ నోడ్ క్యాన్ హ్యావ్ ఫర్ ఎ బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ ఎం. ఆర్డర్ అంటే ఒక్క నోడ్ మ్యాక్సిమం ఎంతమంది చిల్డ్రన్ని మెయింటైన్ చేయగలుగుతుందో చెప్తుంది. సో మ్యాక్సిమం చిల్డ్రన్ ఎం, మ్యాక్సిమం కీస్ m-1, మినిమం చిల్డ్రన్ m/2, మినిమం కీస్ m/2 - 1. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్ 4 అనుకో, మ్యాక్సిమం చిల్డ్రన్ 4, మ్యాక్సిమం కీస్ అన్ని 3. సో ఇలా ఆ ఫార్ములా యూజ్ చేసి మనం చేయాలి. సర్చింగ్ ఇన్ బీ ట్రీ. సో సర్చింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? స్టార్ట్ ఫ్రమ్ ఏ రూట్ నోడ్. కంపేర్ కీ విత్ నోడ్ కీస్. ఇఫ్ ఫౌండ్ స్టాప్, మూవ్ టు ద అప్రోప్రియేట్ చైల్డ్, రిపీట్ అంటిల్ కీ ఫౌండ్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఆల్గోరిథం ఓన్గా మీ ఓన్ సెంటెన్స్లో రాయొచ్చు. ఇక్కడ మనం 50ని సెర్చ్ చేయాలి. సో మన ఫస్ట్ దాంట్లో ఉందా? ఫస్ట్ చైల్డ్లో లేదు, సెకండ్ చైల్డ్లో ఉంది కాబట్టి కీ అనేది ఫౌండ్ అయింది. సో 50 సెర్చ్ చేయాలంటే ఫస్ట్ రూట్ నోడ్తో కంపేర్ చేస్తాం. 30 మరియు 60 మధ్యలో ఉంది కాబట్టి మిడిల్ చైల్డ్కి వెళ్తాం, అక్కడ 50 మనకి దొరికేస్తుంది. నెక్స్ట్ ఇన్సర్షన్ ఇన్ బీ ట్రీ. సో ఫస్ట్ కరెక్ట్ లీఫ్ నోడ్, ఇన్సర్ట్ కీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఇఫ్ నోడ్ ఓవర్ఫ్లో, స్ప్లిట్ ద నోడ్, ప్రమోట్ మిడిల్ కీ టు పేరెంట్, రిపీట్ ఇఫ్ రిక్వైర్డ్. ఇది స్టెప్స్. సో చాలామంది మెసేజ్ చేశారు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బీ ట్రీ, బీ ప్లస్ ట్రీ ఇట్లా అడుగుతారా అని. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదు కానీ ప్రాసెస్ అంతే. మీరు ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా ట్రీ లాగా కన్వర్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అనేది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ వర్డ్స్ అనేటివి యూజ్ చేస్తారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏది ఇచ్చినా సేమ్ ప్రాసెస్ ఇంతే. ఈ ఎగ్జాంపుల్స్ ఇవే ఉంటాయి, ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి
డేటా స్ట్రక్చర్స్ అంటే ఇంతే, ఇంకా ఆల్గరిథమ్స్, ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సో అవన్నీ మిక్స్ చేసి రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్సర్ట్ 20, 10, 30, 40. ఇఫ్ నోడ్ బికమ్స్ ఫుల్, ఇప్పుడు నోడ్ అనేది ఫుల్ అయితే మనం ఏం చేయాలి, దాన్ని స్ప్లిట్ చేయాలి. సో 30 తీసుకొని రైట్ సైడ్ ఏమో గ్రేటర్ నెంబర్, లెఫ్ట్ సైడ్ ఏమో లెస్ నెంబర్ తీసుకున్నాం, అంతే. ఇంకా డిలీషన్ ఇన్ B-tree. సో డిలీషన్ ఏంటంటే ఫస్ట్ ఫైండ్ ద కీ, డిలీట్ ద కీ, చెక్ మినిమమ్ కీ కండిషన్, బోరో ఫ్రమ్ సిబ్లింగ్ ఆర్ మెర్జ్ నోడ్స్, మెయింటైన్ B-tree ప్రాపర్టీస్. సో డిలీట్ చేసిన తర్వాత నోడ్లో కీస్ తక్కువ అయితే సిబ్లింగ్ నుండి బోరో చేయాలి కదా, లేదా మెర్జ్ చేయాలి. బోరో అయినా చేయాలి, లేదంటే మెర్జ్ అయినా చేయాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ B-trees. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్వేస్ బ్యాలెన్స్డ్, ఫాస్ట్ సెర్చింగ్, ఫాస్ట్ ఇన్సర్షన్, ఫాస్ట్ డిలీషన్. సో నేను మీకు ప్రీవియస్గా సెకండ్ చాప్టర్ టాపిక్స్లో కూడా చెప్పా. అడ్వాంటేజెస్లో ఏంటంటే మెయిన్గా ఆపరేషన్స్ అడిగింది అనుకో, అడ్వాంటేజెస్లో ఇవి రాసేయాలి. ఫాస్ట్ సెర్చింగ్, ఫాస్ట్ ఇన్సర్షన్, ఫాస్ట్ డిలీషన్. ఇంకా ఇవన్నీ రిమైనింగ్ నేర్చుకున్నా మీకు గుర్తుండో, మీకు ఏమైనా గుర్తుంటే రాసేయండి, అంతే. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే కోడింగ్ డిఫికల్ట్ అవుతుంది, ఇంకా ఆపరేషన్స్ కాంప్లెక్స్ ఉంటాయి, ఇంకా డిలీషన్ ఆపరేషన్ కాంప్లెక్స్, ఇంకా ఎక్స్ట్రా మెమరీ కావాలి. అప్లికేషన్స్ ఆఫ్ B-trees. సో అప్లికేషన్స్ ఏంటంటే రియల్ టైమ్గా B-trees ఎక్కడ యూజ్ చేస్తాం దానే అప్లికేషన్స్ అంటాం కదా. సో డేటాబేసెస్లో, బ్యాంకింగ్ సిస్టంలో, ఫైల్ సిస్టమ్స్లో, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి కన్సిడర్ ఏ బ్యాంక్ డేటాబేస్ కంటైనింగ్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్ రికార్డ్స్ యూజింగ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ మే ఇంక్రీజ్ హైట్ అండ్ సెర్చ్ టైమ్. సో ఇప్పుడు బ్యాంక్ డేటాబేస్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో B-trees యూజ్ చేస్తే ఫ్యూ కంపారిజన్స్లోనే రికార్డ్ దొరికేస్తుంది. అందుకే డేటాబేసెస్లో B-trees ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ డిఫరెన్సెస్ అనేది ఇది మీ ఇష్టం, బికాజ్ మనం మల్టీవే సెర్చ్ ట్రీస్ అండ్ B-trees మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు డిఫరెన్సెస్ ఓన్గా రాయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో డేటా స్ట్రక్చర్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దీనికన్నా ఇంకా థియరీ ఎక్కువ ఉన్న నోట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్న నోట్స్ నాతో ఉంది. సో నోట్స్ వచ్చేసి జస్ట్ ₹100. ఇక్కడ ఉన్న మెయిల్కి మెసేజ్ చేయండి. అండ్ బాయ్.